జనరల్గా మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోటి మనం కాల్స్ చేస్తాం, వాట్సాప్ టెక్స్ట్ చేస్తాం అండ్ సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తాం. బట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే స్మార్ట్ ఫోన్ వాడి మనం ఒక కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ని మనకి ఎవరు కావాలో డిసైడ్ చేసుకోవచ్చా మనం? ఎస్, బట్ నాట్ ఇన్ అన్ అఫీషియల్ వే. ఎగ్జాక్ట్లీ మన నైబరింగ్ కంట్రీ అయిన నేపాల్ వాళ్ళు డిస్కార్డ్ అనే ఒక గేమింగ్ యాప్ ద్వారా ఒక గ్రూప్ లాగా 1,45,000 మెంబర్స్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళకి ఎవరైతే కావాలో అని చెప్పేసి ఒక మినీ ఎలక్షన్ లాగా క్రియేట్ చేసుకొని వాళ్ళకు నచ్చిన ప్రైమ్ మినిస్టర్ ని ఇంటర్మీడియట్ ప్రైమ్ మినిస్టర్ గా ఎలక్ట్ చేసుకున్నారు ఆన్ September 12, 2025. హాయ్ గైస్, దిస్ ఇస్ వినీత్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాల్ మీ ఎస్వీఆర్. సో నేను రీసెంట్ గా నేపాల్లో జరిగిన ప్రతి ఇష్యూ గురించి ఒక వీడియో లాగా చేసి యూట్యూబ్ లో పెట్టాను నా ఛానల్లో. బట్ లాస్ట్ టైం నేను వీడియో ఎండింగ్ లో ఒక విషయం చెప్పాను. సో లైక్ ఫర్దర్ అప్డేట్ గా నేపాల్ వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీథింగ్ అక్కడ ఉన్న యూత్ కానీ ఇప్పుడు ఈ పోరాటం కానీ దేనికోసం చేస్తున్నారని ఒక క్లారిటీ మనకు వస్తుందని. అండ్ టు మై సర్ప్రైజ్ అండ్ టు లైక్ ఎవ్రీ వన్ సర్ప్రైజ్, ఇప్పటి వరకు మనం హిస్టరీలో కని విని ఎరగని విధంగా టెక్నాలజీని ఒక యూత్ కనుక వాడితే ఏ విధంగా కనుక వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు వాళ్ళ కంట్రీ అనేది నేపాల్ యూత్ మొత్తం చేసి చూపించారు. వాళ్ళు ఏం చేశారంటే సింపుల్, ఒక డిస్కార్డ్ అని ఒక గేమింగ్ యాప్ త్రూ అక్కడ ఒక 1,45,000 పీపుల్ ఆ గ్రూప్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఒక మినీ ఎలక్షన్ లాగా కండక్ట్ చేసి మనకు లెట్సే ఒక ఏబిసి అని ఒక 3 కేటగిరీస్, లెట్సే ఒక ఏ అని ఒక పర్సన్, బి అని ఒక పర్సన్, సి అని ఒక పర్సన్, అట్లా 3 పర్సన్స్ లాగా అనుకొని ఇప్పుడు ఏ అనే పర్సన్ మనకు మన కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ గా సెలెక్ట్ కావడానికి ఓకేనా, సెట్ అవుతారా, వీళ్ళు పాస్ట్ లో ఏం చేశారు, వీళ్ళు మన యూత్ కి ఎలా హెల్ప్ చేశారు, ఇప్పుడు వీరిని మనం ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెస్టీజియస్ హోదాలో పెడితే వీళ్ళు మన కంట్రీకి ఏ విధంగా హెల్ప్ అవుతారనే ఒక థాట్ మీద వాళ్ళు ఏం చేశారంటే ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, సి అనే పర్సన్ ఒక 4 to 5 మెంబర్స్ ని మొత్తం చూస్ చేసుకొని దాంట్లో ఎవరైతే మనకి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన కంట్రీని గ్రోత్ దిశగా తీసుకెళ్లాలి, అట్ ద సేమ్ టైం ఇంకా కరప్షన్ కానీ ఇంజస్టిస్ ఇలాంటివి కాకుండా మన కంట్రీని గ్రోత్ పరంగా ఎవరైతే తీసుకెళ్తారని చెప్పేసి ఒక పర్టికులర్ పర్సన్ హూ ఇస్ లైక్ సుశీలా కార్కి గారిని వాళ్ళ కంట్రీస్ ఇంటర్మీడియట్ ప్రైమ్ మినిస్టర్ గా ఎలక్ట్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ దీనికోసం ఈ ఎలక్షన్ కి వాళ్ళేం పోలింగ్కి వెళ్ళలేదు, ఎలక్షన్ బూత్ అలాంటి ఏం కండక్ట్ చేయలేం లేదు. జస్ట్ సింపుల్ వాళ్ళ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోటి డిస్కార్డ్ అని ఒక గేమింగ్ యాప్ ద్వారా ఎలక్షన్స్ లైక్ ఒక మినీ ఎలక్షన్ లాగా కండక్ట్ చేసి అన్అఫిషియల్ గా మాకు మా కంట్రీకి ఇంటర్మీడియట్ ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉన్న యూత్ మొత్తం ఇప్పటి వరకు మన కంప్లీట్ హిస్టరీలో లేని ఒక డిసిజన్ తీసుకున్నారు వాళ్ళు. అసలు యాక్చువల్ గా నేపాల్లో ఏమైంది, వాళ్ళ చేతిలోకి తీసుకొని మాకు పలానా ఈ వ్యక్తి అయితేనే మా దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అలా వాళ్ళ స్టెప్ తీసుకోవడానికి అసలు రీజన్ ఏంటనేది నేను కంప్లీట్ గా డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సిచ్యువేషన్, ఒక కంట్రీ ఇమాజిన్ చేసుకోండి, వేరియస్ లైక్ అక్కడ ఉండే యంగ్స్టర్స్ కానీ మొత్తం అందరూ ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 20% ఆఫ్ ద పీపుల్ అందరూ వేరే కంట్రీస్కి వెళ్తున్నారు జాబ్స్ కి కానీ సర్వైవల్ కానీ ప్రతిదానికి. అలాంటి టైంలో అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ కానీ లేకపోతే కంప్లీట్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రతి ఒక్కరు ఇంజస్టిస్ అని, కరప్షన్ అని ఇలాంటి దాంట్లో ఉంటుంటే అక్కడ ఉండే యువత మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ చేతులన్నీ కట్టేసిన ఫీలింగ్ ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండే లైక్ లోకల్ గవర్నెన్స్ కానీ లేకపోతే కంప్లీట్ కంట్రీస్ గవర్నెన్స్ కానీ కంప్లీట్ సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. అంటే అక్కడ ఇంటర్నల్ గా జరిగే ఇష్యూస్ కానీ బయట వేరే కంట్రీస్ కానీ లేకపోతే బయటికి ఎక్స్పోజ్ కాకుండా కంప్లీట్ సోషల్ మీడియా మేజర్ ప్లాట్ఫామ్స్ అయిన ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ బ్యాన్ చేశారు. సో యూత్ ఏంటంటే కంప్లీట్ గా వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ వాళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ ఎరాలో ఇంటర్నెట్ ఈస్ లైక్ మోర్ దాన్ ఎనీథింగ్ టు ఎవ్రీ వన్. అండ్ ఇంకా ఇప్పుడు లైక్ యంగ్స్టర్స్ లో ఇట్స్ లైక్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ బేసిక్ గా. సో బేసిక్ గా అలాంటిది అక్కడ ఉన్న కంప్లీట్ సోషల్ మీడియాని బ్యాన్ చేసేసరికి ఒక్కసారిగా అక్కడ యూత్ లో ఫైర్ అంటుకుంది కంప్లీట్ గా. ఆ ఫైర్ ఎంత వరకు దారితీసిందంటే వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు, పార్లమెంట్ ని గాలబెట్టారు, అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ కానీ వాళ్ళందరినీ భయపట్టి పరిగెత్తించారు. మొత్తం ఈ కంప్లీట్ జరిగిన దానికి అల్టిమేట్ గా అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఏమనుకున్నాడు, నేను రిజైన్ చేస్తే ఒక టెంపరీ సొల్యూషన్ లాగా ఉంటుంది, మళ్ళీ యూత్ మొత్తం నార్మల్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ నా ప్రైమ్ మినిస్టర్ కి నేను ప్లాన్ చేసుకోవచ్చు థాట్ లో ఒక ఫేవర్ గా అయిపోతుంది అని చెప్పేసి ట్రై చేశారు. బట్ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ని రిజైన్ చేసేలాగా చేశారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కంప్లీట్ గవర్నమెంట్ డిజాల్వ్ చేశారు బేసిక్ గా. అండ్ ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే వాళ్ళకు నచ్చిన ప్రైమ్ మినిస్టర్ ని వాళ్ళే ఎంచుకున్నారు. అది ఎలాగో చెప్తా వినండి. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్ ఈ సోషల్ మీడియా బ్యాన్ జరిగిన తర్వాత అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నెపో కిడ్స్ అనే ట్రెండ్ బాగా వైరల్ అయింది అక్కడ. అంటే లైక్ ఫేమస్ పొలిటీషియన్స్ పిల్లలు కానీ లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యాషన్ లగ్జరీని మొత్తం టిక్ టాక్ లో చూపించుకునేసరికి నేపాల్లో ఉండే నార్మల్ గా జీవించే వాళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం రిచ్ లావిష్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫొటోస్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ చూపించేసరికి అక్కడ చాలా ఇన్ఈక్వాలిటీస్ కనిపించాయి. అంటే ఇక్కడ పూర్ పీపుల్ చాలా పూర్ గా ఉన్నారు, బట్ ఈ రిచ్ పీపుల్ వీళ్ళకి ఇంత మనీ ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ కరప్షన్ అండ్ ఇంజస్టిస్. సో బేసిక్ ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ ని మొత్తానికి వాళ్ళు ఒక సొల్యూషన్ కోసం ఎతికారు. ఆ సొల్యూషన్ ఏంటంటే అక్కడున్న పీపుల్ మొత్తం అందరూ కలిసి లైక్ సో కాల్డ్ లైక్ యంగ్స్టర్స్ మొత్తం అందరూ కలిసి
ఒక డిస్కార్డ్ అనే ఒక గేమింగ్ యాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. సో బేసిక్ గా అక్కడ ఉన్న యూత్ ఏంటంటే ప్రొటెస్ట్ చేశారు, తర్వాత గవర్నెన్స్ ని మొత్తం డిజాల్వ్ చేశారు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా కంప్లీట్ పదవిని రిజైన్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది వచ్చిందంటే లేదు, అక్కడ గవర్నమెంట్ లేదు, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కానీ లేకపోతే నెక్స్ట్ పవర్ఫుల్ ఒక లీడర్ అంటూ ఎలా లేరు. సో అక్కడ ఉన్న యూత్ ఏం చేశారంటే ఆ కంప్లీట్ సిచ్యువేషన్ ని వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారు. ఎలా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. సో వాళ్ళు ఏం చేశారంటే డిస్కార్డ్ అనే ఒక గేమింగ్ యాప్, ఒక సర్వర్ లో ఒక గేమింగ్ యాప్ నుంచి ఒక 1,45,000 పీపుల్ లైక్ కంప్లీట్ యంగ్స్టర్స్ ఏం చేశారంటే ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ ఒక సింగిల్ సర్వర్ లో ఒక సివిక్ గ్రూప్ లాగా. సో బేసిక్ ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళకంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న యంగ్స్టర్స్ మొత్తం కనెక్ట్ చేయాలి ఫిజికల్ గా అంటే లైక్ ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబుల్, ఎందుకంటే ప్రొటెస్ట్ జరిగిన తర్వాత. సో వాళ్ళు ఏమనుకున్నారంటే వై కాంట్ వి యూజ్ ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్. సో వాళ్ళు ఏం చేశారంటే డిస్కార్డ్ అని ఒక గేమింగ్ సర్వర్ ని తీసుకొని దాంట్లో ఒక సివిక్ గ్రూప్ అయిన హమీ నేపాల్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేశారు వాళ్ళు. సో దాంట్లో ఏంటంటే వీళ్ళందరూ యాక్టివ్ గా జాయిన్ అయ్యి ఆ గ్రూప్ లో ఒక మినీ ఎలక్షన్ లాగా కండక్ట్ చేశారు వాళ్ళు. ఆ మినీ ఎలక్షన్ లా కండక్ట్ చేసి దాంట్లో ఎవరైతే ఇప్పటి వరకు యూత్ కి సపోర్టివ్ గా లేకపోతే లెట్సే ఈ పర్టికులర్ పర్సన్ వచ్చేసి మన కంట్రీస్ గ్రోత్ కోసం కష్టపడతారు, లేకపోతే మన కంట్రీ జీడిపి కానీ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతారు అని ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో వాళ్ళకు వాళ్ళే డిబేట్ చేసుకొని ఓకే ఈ పర్సన్ లో ఇట్లా ఉంది, ఈ పర్సన్ లో ఇలా ఉంది, ఈ పర్సన్ మనకు లాస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ హెల్ప్ చేశారు, ఈ పర్సన్ అలా ఒక్కొక్క ఇండివిజువల్ ఆస్పెక్ట్ మీద వాళ్ళు ఫైట్ చేసుకొని ఒక ఫైనల్ గా ఒక 4 to 5 నేమ్స్ కి వాళ్ళు ఫైనలైజ్ చేశారు. సో వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఫైనల్ నేమ్ ఎవరంటే సుశీలా కార్కి గారు. సో బేసిక్ గా షీ మేడ్ ఏ హిస్టరీ బై బికమింగ్ ఫస్ట్ ఫీమేల్ జస్టిస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె టెన్యూర్ లో ఉన్నప్పుడు ఎవరైతే సో కాల్డ్ బిగ్ షాట్స్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళపై ఎటువంటి జాలి చూపించకుండా వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా పట్టించుకోకుండా న్యాయం వైపే షీ ఫాట్. సో అందుకోసం ఆమెను వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గా ఎంచుకోవడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ అండ్ బెస్ట్ రీజన్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒకటే అనుకున్నారు, ఇప్పుడు మన కంట్రీ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన కంట్రీకి ఎలాంటి పర్సన్ కావాలంటే మనం ఎంచుకునే పర్సన్ కరప్షన్ మీద ఫైట్ చేయాలి, ఇంజస్టిస్ మీద ఫైట్ చేయాలి అండ్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద ఫైట్ చేసి మన కంట్రీ గ్రోత్ జీడిపి ఎవ్రీథింగ్ ని ముందుకు తీసుకెళ్లే వారై ఉండాలి. సో ప్రీవియస్ లో ఇప్పుడు కార్కి గారు తీసుకుంటే ఆమె ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ గా ఉన్నారో ఈ కరప్షన్ మీద కానీ ఇంజస్టిస్ మీద కానీ చాలా ఫియర్స్ గా పోటీ చేశారు వాళ్ళు. సో కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ షీ వాస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఇంటర్మీడియట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. సో బేసిక్ ఏంటంటే ఆమె ఒక పొలిటీషియన్ కాదు, అంటే లైక్ ఒక పొలిటికల్ పార్టీ వైపు సపోర్ట్ చేస్తూ అటే ఉండే వ్యక్తి కాదు. షీఈస్ కంప్లీట్లీ పొలిటికల్లీ న్యూట్రల్ అండ్ షీఈస్ నథింగ్ బట్ అన్ ఇండిపెండెంట్ వాయిస్. సో బేసిక్ గా షీ కమ్స్ అండర్ లైక్ ఓల్డ్ జనరేషన్ బట్ న్యూ మైండ్ సెట్ ఆఫ్ యంగ్స్టర్స్. సో బేసిక్ ఇప్పుడు యూత్ కి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా దాంట్లో ప్రతి ఆస్పెక్ట్ లో ఆమె ముందుండి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఏదైనా ఇష్యూ కోసం ఫైట్ చేయడం కానీ విత్ జస్టిస్ వే బేసిక్ గా. సో కాబట్టి అక్కడ ఉన్న యంగ్స్టర్స్ కానీ మొత్తం ఆమెను చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఇదే. సో బేసిక్ గా September 12, 2025 లో షీ వాస్ ఎలెక్టెడ్ యాజ్ ఇంటర్మీడియట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. సో బేసిక్ గా ఆమె పవర్ లోకి వచ్చిన ఫస్ట్ థింగ్ ఆమె ఏం చేశారంటే ఇదైతే ప్రొటెస్ట్ లో జరిగిన 19 మెంబర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ అమరవీరులుగా ప్రకటించింది ఆమె అండ్ పార్లమెంట్ ని డిజాల్వ్ చేశారు. సో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇప్పటి వరకు కంప్లీట్ హిస్టరీలో ఏ కంట్రీ చేయని ఒక బిగ్గెస్ట్ థింగ్ కార్కి గారు పవర్ లోకి రాగానే తీసుకున్న ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ థింగ్ అది. బికాస్ పార్లమెంట్ ని డిజాల్వ్ చేయడం అంటే కంప్లీట్ గా ఎలక్షన్ తీసుకునే విధానాన్ని కంప్లీట్ గా మార్చారు ఎవరు. సో ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడు నేపాల్ కి జరిగిన స్టోరీ ఇట్స్ లైక్ నథింగ్ బట్ ఎ బిగ్గెస్ట్ ఐ ఓపెనర్ ఫర్ ఎవ్రీ డెమోక్రటిక్ కంట్రీ. ఆ కంట్రీలో ఉండి ఎవరైతే పవర్ లో ఉన్నా మేము ఏది చేసినా మమ్మల్ని ఎవరు వచ్చి ఆపరని అనుకునే వాళ్ళకి దిస్ ఈస్ లైక్ ఏ వార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ. బికాస్ ఒక దేశంలో ఒక యువత తలుచుకుంటే ఏది చేయగలుగుతారో వాళ్ళు ఈరోజు నేపాల్లో చూపించారు. అండ్ ఒక టెక్నాలజీని కనుక మనం ప్రాపర్ వేలో వాడుకోగలిగితే ఆ టెక్నాలజీ తోటి ఎంత ఇంపాక్ట్ చూపించుకోవచ్చు, ఒక కంట్రీస్ ఫ్యూచర్ ని మనం కాపాడుకోవచ్చు అని ఈ రోజు నేపాల్ యువత మనకు చూపించారు. అండ్ ఇక్కడ నేపాల్ చేసింది ఏంటంటే ఒక టెంప్లెట్ లాగా చూపించారు కంప్లీట్ ప్రపంచానికి. అండ్ ఫైనల్ గా నేపాల్ స్టోరీ వల్ల మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఫ్యూచర్ లో ఇలాంటి డిజిటల్ వార్స్ చాలా జరుగుతాయి. బట్ ఆ జరిగే ప్రతి వార్ దేనికోసం జరుగుతుందనే విషయాన్ని మనం మైండ్ లో పెట్టుకోవాలి ఫస్ట్. బికాస్ ఈ రోజు నేపాల్ వాళ్ళు ఈ డిజిటల్ వార్ అనేది కంటిన్యూ చేసి వాళ్ళ కంట్రీస్ గ్రోత్ కోసం వాళ్ళు కష్టపడ్డారు. సో బేసిక్ గా ఫ్రస్ట్రేషన్ గా స్టార్ట్ అయిన ఇష్యూ సొల్యూషన్ కోసం వెతుకుతూ వెళ్తే దాంట్లో టెక్నాలజీ తోడైతే ఒక దేశ ప్రధాన మంత్రిని కూడా ఎంచుకునేంత స్థాయి వరకు వెళ్ళింది. సో కాబట్టి అంత పవర్ ఉంది ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కి అండ్ ఇప్పుడున్న ఇంటర్నెట్. సో కాబట్టి దాన్ని మనం వైజ్ గా వాడుకుందాం. ఐ హోప్ దిస్ వీడియో కనెక్ట్స్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్. లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో
అండ్ బేసిక్గా మీకున్న ఒపీనియన్స్ కానీ లేకపోతే జస్ట్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇట్ బిలో. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ వాంట్ లైక్ ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా ఇలాగ ఇంట్రెస్టింగ్ ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే జస్ట్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. ఐ ట్రై టు మేక్ దెమ్. థ్యాంక్ యూ. జై హింద్.